స్మార్ట్ గ్యాడ్జెట్స్ నుంచి వచ్చే రేడియేషన్ మంచిదా కాదా అన్న డిబేట్ కి ప్రధాన కారణం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రెండు రకాలుగా ఉండడమే. దీంట్లో మొట్టమొదటి టైపు అయోనైజింగ్ రేడియేషన్, రెండో టైపు నాన్ అయోనైజింగ్ రేడియేషన్. ఎక్స్ రేస్, గామా రేస్, కొన్ని రకాల యూవీ రేస్ నుంచి వచ్చే రేడియేషన్ అయోనైజింగ్ రేడియేషన్ కిందికి వస్తుంది. మొదటి టైప్ అయిన ఈ అయోనైజింగ్ రేడియేషన్ నుంచి వచ్చే ఎనర్జీ చాలా శక్తివంతమైనది. దీనికి ఆటమ్స్ నుంచి ఎలక్ట్రాన్లను తొలగించే సామర్థ్యం ఉండడం వల్ల మన శరీరంలోని సెల్స్ ని, డిఎన్ఏని నేరుగా దెబ్బతీయగలదు. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు మనం నిత్యం వాడే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, టాబ్లెట్లు, వైఫై రూటర్ల నుంచి వచ్చే రేడియేషన్ రెండో టైప్ అయిన నాన్ అయోనైజింగ్ రేడియేషన్ కిందికి వస్తుంది. ఈ రేడియేషన్ అయోనైజింగ్ రేడియేషన్ లా మన ఆరోగ్యానికి అంత ప్రమాదకరమేమి కాదు అని అందరూ చెప్పే మాట. కానీ అమితంగా తీసుకుంటే ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాదు కదా. ఇది కూడా అంతే. మన మొబైల్ ఎప్పుడు మన శరీరానికి దగ్గరగా ఉంటే చేతుల్లో ఉంటుంది, లేదంటే మన పాకెట్స్ లో ఉంటుంది. దీనివల్ల వాటి నుంచి వచ్చే రేడియేషన్ సులభంగా మన శరీరంలోకి ఎంటర్ అయిపోతుంది.